పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యములు చూసుకుందాం. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరచుటకు రమ్మని కోరెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మనము మరొక గొప్ప వ్యక్తిని గుర్చి చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క విశ్వాసమును గుర్చి చూస్తూ ఉన్నాం. ఆయన విశ్వాసము చూచినప్పుడల్లా మనసు పులకించడమే కాకుండా అంతటి గొప్ప విశ్వాసం నేను కలిగి ఉండాలి అని తపన పడుతూ ఉంటాను చాలా సార్లు. మరి ఈ రోజున ఆ వ్యక్తిని గురించి మీకు చూపిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యములో శతాధిపతి అనేటటువంటి మాట వాడబడింది. ఒక శతాధిపతి తన సేవకునికి, అంటే తన దగ్గర పని చేసేవానికి ఆరోగ్యము బాగాలేదని తనకు స్వస్థతనిమ్మని చెప్పి ప్రభుని అడుగుతూ ఉండటం ఈరోజు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వాక్యము బోధిస్తున్నటువంటి మాట. శతాధిపతి తన దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తికి బాగాలేదని ప్రభుని అడుగుతూ ఉన్నాడు. మొదటిగా మనము గుర్తు పెట్టుకోవలసింది, శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, 100 మంది సైనికులకు అధికారి. 100 మంది సైనికులు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అటువంటి ఒక శతాధిపతి తన దగ్గర పనిచేసే వారికి బాగాలేదని ప్రభుని తన కోసం అడగట్ల, తన భార్య కోసం అడగట్ల, తన పిల్లల కోసం అడగట్ల, తన కుటుంబము కోసం, బంధుమిత్రుల కోసం అడగట్ల, తన దగ్గర పనిచేసే వారికి ఒకరికి బాగాలేదని అడుగుతున్నాడండి. ఇక్కడ మనము నేర్చుకోవలసింది, ఎప్పుడు నా కోసం, నా కుటుంబం కోసం, మన కోసం మనం ప్రార్థన చేయటమే కాదండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మన ఇంటి దగ్గర వారు ఎవరైనా, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా, లేకపోతే మనతో కలిసి పనిచేసే వాళ్ళే అయి ఉండవచ్చు, ఎవరి కోసమైనా కూడా ప్రార్థన చేయటానికి మనం సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు మన కోసమే కాదండి చేయవలసింది, ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అది మనకు దీవెనకరముగా మారుతుంది. ఇతరుల కోసం మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు వాళ్ళని దీవించడమే కాదు, మనల్ని కూడా తప్పకుండా దీవిస్తారు. కాబట్టి ఈ యొక్క శతాధిపతిని చూచి ఈరోజు మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ఇతరుల కోసం మనము ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అది వాళ్లకు మాత్రమే కాదు, మనకి కూడా దీవెనకరముగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. రెండవది మనము గుర్తుపెట్టుకోవలసింది, శతాధిపతి తన దగ్గర పనిచేసే వ్యక్తి అనారోగ్యముగా ఉన్నాడని ప్రభువు వచ్చి ఆయనకు స్వస్థతనివ్వాలని చెప్పి ప్రభుని అడుగుతున్నాడటే, అంతటి గొప్ప అధికారి, సైనికాధికారి, శతాధిపతి ప్రభుని ఎంతగా నమ్మాడో, ఎంతగా నమ్మకం ఉంచాడో, ఎంత విశ్వాసాన్ని ప్రభుని ఎందుకు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనే గొప్ప అధికారి అయి ఉండి కూడా మొదటిగా తన సేవకుడి కోసం ప్రార్థన చేయటమే కాకుండా ప్రభు స్వస్థతనివ్వగలడు, ప్రభు తాకితే స్వస్థత కలుగుతుంది, ప్రభు వస్తే స్వస్థతనిస్తాడు, తన రోగము నయమవుతుంది అని నమ్మి విశ్వసించాడు. చూడండి, ఆయన విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. బిడ్డా, నీలో అంతటి గొప్ప నమ్మకం ఉందా? అంతటి గొప్ప విశ్వాసం ప్రభునిపై నీకుందా? అనేక సార్లు
అనేక సార్లు మనము దేవుని యొక్క దీవెన పొందలేకపోవడానికి, ఆయన అద్భుత శక్తిని పొందుకోలేకపోవటానికి, స్వస్థతలు పొందుకోలేకపోవడానికి కారణం ఈ శతాధిపతి వంతటి గొప్ప విశ్వాసం మనలో లేకపోవటం. ఈ రోజున శతాధిపతి నుండి మనము నేర్చుకోవలసిన రెండవ విషయం, ఆయన వలె ప్రభుని యందు అంతటి గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన స్వస్థతనివ్వగలడు అని నమ్మాడు. చూడండి, అంతటి గొప్ప విశ్వాసం, నమ్మకం మనము కూడా కలిగి ఉండాలి. మూడవది, ఈరోజు వాక్యం మరొకసారి చూస్తే 6వ వచనం అంటుంది, లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనముల వాక్యం అంటుంది, యేసు శతాధిపతి ఇంటికి వెళ్ళడానికి వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు ప్రభుని దగ్గరికి వచ్చి, ప్రభు, మీరు శ్రమ పడవలదు, మీరు నా ఇంట అడుగు పెట్టుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థత పొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతటి గొప్ప నమ్మకము, విశ్వాసం ప్రభుని యందు ఉంచుతున్నాడు. మొదటిగా నువ్వు వస్తే చాలయ్య స్వస్థత పొందుతాడన్నాడు. రెండవది, ప్రభు తన ఇంటికి రావడం చూచి పరిగెడుతూ బయటకు వచ్చి ప్రభుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభు, నేను నీ దగ్గరకు రావటానికి కానీ, నిన్ను నా ఇంటిలోనికి స్వీకరించడానికి కానీ నేను అర్హుడను కాదయ్యా, నేను పాత్రుడను కాదయ్యా, నీవు ఒక్క మాట పలికినా చాలు యేసయ్యా, నా దాసుడికి స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు తాకితే స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు ముందు. దాని తర్వాత గుర్తిరిగి, అయ్యో యేసయ్య నా ఇంటికి రావడమా, నేనందుకు పాత్రుడను కాదు, అర్హుడను కాదు అనుకుంటూ ప్రభునితో ఒక్కటే మాట అంటున్నాడండి, నీ ఒక్క మాట పలికినా చాలయ్యా, నా దాసుడికి స్వస్థత. నువ్వు నా ఇంటికి రావలసిన అవసరం లేదయ్యా, నువ్వు ఆయన తాకవలసిన అవసరం లేదయ్యా, నువ్వు అవునుగాక అంటే చాలయ్యా, నీవు నయమగుగాక అంటే చాలయ్యా, స్వస్థత కలుగుగాక అంటే చాలయ్యా. స్వస్థత కలుగుతుంది, నయమవుతుంది, స్వస్థత పొందుకుంటాడయ్యా నా దాసుడు అంటున్నాడు. చూడండి బిడ్డలారా, ఈ శతాధిపతి వంతటి గొప్ప విశ్వాసం, నమ్మకం ప్రభుని యందు మనకుందా? లేకుంటే అలవరుచుకుందాం, విశ్వాసాన్ని పెంచుకుందాం, ప్రభుని యందు నమ్మకాన్ని మరింతగా పెంచుకుందాం. ఈరోజు చివరిగా శతాధిపతి మనకు నేర్పుతున్నటువంటి ఇంకొక గొప్ప విషయం 8వ వచనములో అంటున్నాడు, నేనును అధికారముకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకని రమ్ము అని వచ్చును, మరి ఒకని పొమ్ము అని పోవును, నా దాసునితో ఇది చేయమని చెప్పిన వాడు చేయను. చూడండి ఏమంటున్నాడు, నా దగ్గర కూడా సేవకులు ఉన్నారయ్యా, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఇది చెయ్యంటే ఇది చేస్తారు, అది చెయ్యంటే ఇది చేస్తారు, అయినా నా అధికారం నిమిత్తమైనది, నీ అధికారం సర్వాధికారం అయ్యా, సర్వాధికారము కలిగినటువంటి నీవు నా వద్దకు వచ్చుటయ్యా, నేను అర్హుడను కాదయ్యా, ఒక్క మాట పలికినా చాలయ్యా అంటున్నాడు. అంతటి అధికారి అయ్యుండి, గొప్ప సైన్యాధికారి అయ్యుండి, శతాధిపతి అయ్యుండి, 100 మంది సైనికులకు ఆయన యజమాని అయ్యుండి కూడా ఒకటి, ప్రభుని నమ్మాడు, విశ్వసించాడు. రెండవది, ప్రభు నా ఇంటికి రావటానికి నేను అర్హుడను కాదు, నువ్వు ఒక్క మాట పలికినా చాలు రోగము నయమవుతుందని పలికాడు. మూడవది, నేనే అధికారినయ్యున్నా కూడా నీ సర్వాధికారం ముందు నా అధికారం ఏ పాటిదయ్యా అని అనగలుగుతున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఎంత పెద్ద అధికారములో ఉన్నా, మన హోదా, అధికారము, మన డబ్బు, మన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం చూసుకొని వెర్రవేగవలసిన అవసరం లేదు, గర్వపడవలసిన అవసరం లేదు, అహంకారముతో ఉండకూడదు. ప్రభుని శక్తి ముందు మన శక్తే పాటిదండి, ఆయన సంపద ముందు మన సంపదే పాటిదండి, ఆయన అధికారం ముందు మన అధికారమే పాటిదండి, ఆయన హోదా ముందు
మన హోదా ఏ పాటిదండి? ఏం చూచుకొని విర్రవీగుతాం? ఎందుకు విర్రవీగుతాం? ఎప్పుడు రాలిపోతుందో తెలియనటువంటి ఈ జీవితం కోసం, ఎప్పుడు కళ్ళు మూతపడతాయో తెలియనటువంటి ఈ యొక్క భౌతిక దేహం కోసం ఎందుకండి అంతగా విర్రవీగుతూ అహంకారముతో గర్వముతో ఉంటూ ఉంటాం? ప్రభుని ముందు మనము నిమిత్త మాత్రులం, ఏ పాటి వారం, అర్హత లేనిటువంటి వారమని గుర్తెరిగి ఈ శతాధిపతి వలె మనం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ప్రభుని యందు గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉందాం. ఒక్క మాట పలికిన చాలయ్యా అంటున్నటువంటి గొప్ప నమ్మకం మనం కలిగి ఉంటూ, మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ప్రభుని ముందు మనము తగ్గించుకొని తక్కువ వారిగానే జీవిద్దాం. ప్రభుని అక్కడ ఉంచుకుందాం. ప్రభుని ముందు మనం ఏ పాటి వారమని తెలుసుకొని మన అధికారం హోదా చూసుకొని ఎప్పుడు కూడా విర్రవీగకండి, గర్వముతో అహంకారముతో ఉండకండి. ప్రభుని ముందు మనందరము కూడా సామాన్యులమే, చిన్నవారిమే అని గుర్తెరుగుతూ ప్రభుని నమ్మి విశ్వాసముతో ప్రార్థనలో మరింతగా బలపడదాం, మరింతగా ప్రభునిలో ఎదుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ దైవాశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధముగా మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసమే కాకుండా ఎవరైనా ఒకరి కోసం, మీ ఇంటి పక్కన వారో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళో, మీ దూరపు బంధువులో ఎవరికైనా మీ ప్రార్థన అవసరమైతే వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఈ ఒక్కరోజైనా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రేమామయుడైన యేసయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు. అయా శతాధిపతి గొప్ప అధికారయుండి కూడా తనను తాను తగ్గించుకుని ఏ విధముగా నీ సన్నిధికి వచ్చాడో మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యములో గొప్ప వాక్యాన్ని మాకు నేర్పుతున్నావయ్యా. ఆ శతాధిపతి వలె మేము కూడా మేము తగ్గించుకొని నీ సన్నిధికి వచ్చేలాగా చేయండి. ఈ రోజున మేము కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేటట్లుగా చేయండి. మేము కూడా ఆయన వలె నీ యందు గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా, ఈరోజు ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ఈ బిడ్డలు ఎవరి కోసం, ఏ ఉద్దేశం కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ ఉద్దేశం, ఆ కోరిక తలంపులు నెరవేర్చండి. ప్రత్యేక విధంగా ఈ రోజున బిడ్డలు వారి కోసం, వారి కుటుంబాల కోసము కాకుండా ఇదిగో వారి ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. వారి దగ్గర పనిచేసేటటువంటి వారి కోసం, వారితో కలిసి పనిచేసేటటువంటి వారి కోసం, ఎవరైతే మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగారో ఈ రోజున వాళ్ళందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ బిడ్డలు ఎవరిని తలంచుకుని, ఏ కుటుంబాన్ని తలంచుకుని ప్రార్థన చేస్తున్నా వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ప్రత్యేకతముగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారు ఎవరిని జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేస్తున్నా వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని, వారి అవస్థతలు, వారి యొక్క రోగాలు నయమయ్యేటట్లుగా స్వస్థతనిస్తూ వారందరినీ దీవించి కాపాడమని ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ నీ కృపానుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము, మీ కుటుంబాలను, మీ ఇరుగు పొరుగు వారిని, మీతో కలిసి పనిచేసేటటువంటి మీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.